హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. బాగున్నారా? నేను బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. పానీపూరి బయట కాకుండా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు నేను చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, చేస్తారని అనుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, పిండి కోసం నేను బొంబాయి రవ్వ తీసుకున్నాను 1 కప్పు, 3 టీ స్పూన్ల మైదా పిండి తీసుకున్నాను. గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. చిటికెడు వంట సోడా, హాఫ్ టీ స్పూన్ సాల్ట్. మొత్తం అంతా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. పిండిని ఇలా చపాతీ పిండిలా కలుపుకోవాలి. దానిపైన తడిగుడ్డ వేసి ఒక 1/2 అవర్ అలా పెట్టేసేయాలి. అప్పుడే పిండి బాగా నానుతుంది. పానీ కోసం ఒక చిన్న అల్లం ముక్క, 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ని వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అలా చేసిన పేస్ట్ని ఒక కటోరలోకి తీసుకొని అందులో 2 గ్లాస్ వాటర్, ఒక కప్పు చింతపండు రసం, సాల్ట్ రుచికి తగినంత, హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా, హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ మొత్తం వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. పానీపూరిలోకి పానీ రెడీ అయిపోయింది. పూరీలో స్టఫింగ్ కొరకు 3 ఆలు తీసుకున్నాను. అది కుక్కర్లో ఉడకబెట్టి పొట్టు తీసేసి ఇలా మెత్తగా చేసుకోవాలి. అందులోకి కొన్ని ఉల్లిపాయలు, కొంచెం పుదీనా, హాఫ్ టీ స్పూన్ కారం. కారం ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా, సాల్ట్ రుచికి తగినంత వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. పూరీలోకి స్టఫింగ్ కొరకు స్టఫింగ్ తయారైపోయింది. ఇప్పుడు పిండిని ఇలా చపాతీలా చేసుకోవాలి. మరి పలసగా కాకుండా, మందంగా కాకుండా నార్మల్గా చేసుకోవాలి. వాటర్ బాటిల్ మూతతో కానీ, చిన్న కటోరతో కానీ ఇలా షేప్స్ చేసుకోవాలి. అప్పుడే పూరి బాగా రౌండ్గా వస్తుంది. తర్వాత మిగిలిన పిండిని మొత్తం తీసేయాలి. అలా చేసుకున్న పూరీని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు.
పూరి పైన ఆయిల్ వేస్తే పూరి బాగా పొంగుతుంది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు పూరి అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి. పానీపూరి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. పూరీని ఇలా చేసి అందులో ఇది స్టఫ్ చేసి పానీలో ముంచుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే పానీపూరి రెడీ అయిపోయింది. బయట కాకుండా ఇంట్లోనే ఇలా రెడీ చేసుకోండి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.